కీర్తి మస్తు ఆనందంగా ఉన్నావు, ఏం సంగతి? అవును మధు, నేను కారు కొనుక్కున్నా. అచ్చా, కారు కొన్నావా? ఏం లేదా మరి? ఎందుకు లేదు మధు, నెలకు 30,000 ఈఎంఐ అంట. తింగరి అట్లా కాదు, ఏం పార్టీ లేదా అంటున్నా. ఉంది, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఏ పార్టీ కావాలి మధు? అట్లా కాదు, ఏం దావత్ లేదా అంటున్నా. దావత్ ఎందుకు లేదు? మా ఇంట్లో రోజు బాస్మతి రైస్, దావత్ బాస్మతి రైస్ మస్తుంటాయి. ఇదంతా కాదు కానీ కీర్తి, పొద్దుగాల ఏం చేసినావు చెప్పు. నిద్ర లేచిన, అద్దంలో చూసుకున్నావు ముఖం? చూసుకున్నా, ముద్దు ఉంటా పొద్దున్నే. మళ్ళీ ఇప్పుడు అద్దంలో పోవద్దు అనిపించింది కదా? లేదు లేదు, ఇట్లనే మంచిగా ఉన్నా అనిపించింది. నీకంటూ ఏం గోల్ లేదా అసలు? లేదు. ఎందుకు? ఎందుకంటే ఏ గోల్ లేకపోవడం కూడా గోలే కదా మధు. మనిషి అన్నప్పుడు ఏదో గోల్ ఉండాలి కదా. నాకు లేదు, అది లేకపోవడం మెయింటైన్ చేసుడు చాలా కష్టం, నీకు తెలియదు. ఏ గోల్ లేకపోవడం కూడా ఒక గోలే. నువ్వు ఇప్పుడు నన్ను అడిగినావు కదా, నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతా, కరెక్ట్గా సమాధానం చెప్పు. అడుక్కో. అడుక్కో కాదు, అడగండి. సరే అడుక్కో. ఇప్పుడు అన్న అని ఎందుకంటారు తెలుసా నీకు? తెలుసు. ఎందుకు? అన్న కాబట్టి. కాదు కాదు, వదిన అనకూడదు కాబట్టి. అబ్బా, నేను కనీసం మోకాలు అనుకున్నా, కానీ అరకాలల్లా. నాకు ఇక్కడే ఉంటది. ఓకే. ఇంకొకటి మధు, ఇంకొక క్వశ్చన్. ఓకే. మేనత్త అని ఎందుకంటారు తెలుసా? అత్తమ్మ కాబట్టి. కాదు. మా మనలేం కాబట్టి. కాదు. అవును. కాదు, ఆమె అందరత్తల్లో మెయిన్ కాబట్టి. ఎప్పుడు నవ్వాలి ఇప్పుడు నేను? ఇప్పుడేనా? ఇదంతా కాదు కానీ నీకు జనరల్ నాలెడ్జ్ ఉందా? ఓ మస్తుంది. నేను జనరల్ నాలెడ్జ్ లో మస్తు టాలెంట్ అంటారు మా ఫ్రెండ్స్ అందరు. అయితే కొన్ని అడుగుతా చెప్పు. చెప్తా. 2వ ప్రపంచ యుద్ధం ఎందుకైందో తెలుసా? ఊకోమది గద్దెల్లదా నీకు? ఫస్ట్ ప్రపంచ యుద్ధం హిట్ అయింది కాబట్టి 2వ ప్రపంచ యుద్ధం చేసిరు. అంటే లైక్ ఇప్పుడు మనం పుష్ప 1 చూసినావా, హిట్ అయింది, అట్లే పుష్ప 2 తీసారు కదా. ఎవర్రా మీరంతా అంటారు కింద. పానిపట్టి యుద్ధం అంటే తెలుసా నీకు? తెలుసు. రోజు పొద్దున్నే మనకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మా గల్లీలో పొద్దున్నే నీళ్ళు పట్టే కాడ లొల్లి అవుతుంది. ఓకే, బిందెలతో కొట్టుకుంటారు చూడు, అదే. నీకు ఆఫీస్లో జాబ్ ఉందని ఎవరు చెప్పారు? వాళ్ళే. నీకు తెలియదు. ఇప్పుడు నేను లాజిక్ చెప్తా, నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు లాజిక్ కూడా వినాలి. నీళ్ళని ఇంగ్లీష్లో హిందీలో ఏమంటారు? వాటర్ అంటారు. కాదు, హిందీలో పానీ అంటారు. మరి పొద్దున్నే 6 గంటలకు వాళ్ళు వాటర్ పట్టేటప్పుడే కదా, అదే నీళ్లు పట్టేటప్పుడు యుద్ధం. పానిపట్టు యుద్ధం. మరి నేను చెప్పిన ఫస్టే నీకు, నాకు మస్తు ఉంటుందని మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చెప్తారు. చాలా గ్రేట్ మీరు తెలుసా? అసలు నీకు జనరల్ నాలెడ్జ్ ఉందా? నన్ను అన్నావు కదా, టన్నులు ఉంది. అసలు పానీపూరిని తెలుగులో ఏమంటారో చెప్పు, నీకు నిజంగా జనరల్ నాలెడ్జ్ ఉంటే. పానీపూరి మనం ఎప్పుడు తినమే. మినిమం డిగ్రీ ఉండాలి ఈ ఆన్సర్ రావాలంటే. అయినా నీకు ఆ డిగ్రీ లేదు, అది వేరే విషయం అనుకో. ఎంత డిగ్రీ అంటే? ఇటు మినిమం ఉండాలి 360, ఇటు 360 కదా. ఆ డిగ్రీలు కాదమ్మా, పొద్దుగాలు లేచి బడికి పోయి చిన్నప్పటి నుంచి ఉండే డిగ్రీలు అవి. చదువుకోవాలి, చదువు చదవాలి చిన్నప్పుడు. చదవాలి. లేలే, బుక్కులు ఓపెన్ చేసి చదవాలి. పానీపూరిని ఏమంటారు చెప్పు. పానీపూరి అంటారు. కాదు, నీళ్ళ పూరి. చూసినా, నీకంటే ఎక్కువ నాకే అంటే నేను చిన్నప్పటి నుంచి టాలెంటెడ్. అసలు అది మామూలు టాలెంట్ కాదు. మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటది అనుకుంటారు, కానీ నాకు. కానీ మీ అమ్మ నాన్న, మీ హస్బెండ్ చాలా గ్రేట్ తెలుసా? ఎందుకంటే నేను దొరకడం లక్ వాళ్ళకి. నేను మిమ్మల్ని భరిస్తారు చూసినావా? ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధం. కాదు అది ఇప్పుడు నువ్వు పానీపూరిది కూడా తప్పు చెప్పినావు. నువ్వు జనరల్ నాలెడ్జ్ లేదు నీకు. ఏ ఊరు నీది? మా ఊరే. మీ ఊరే. మీ ఊరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? జాబ్ చేసుకొని మంచిగా సెట్ అయ్యి ముందుగా ఒక పిల్లని చూసుకొని పిల్లతో. ఇప్పుడు మామూలుగా ఈ ఊరు ఏ ఊరు ఇది? ఇది ఊరే. ఏ ఊరు ఇది? ఈ ఊరే. అంటే ఈ ఊరికి ఎందుకు వచ్చినావు నువ్వు? పని చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చి బతుకుదాం అనుకుంటున్నావు కదా, ఇక్కడ నీకు కొన్నింటిని ఏమంటారో నీకు తెలియదు మధు. నేను చెప్తా, నీకు తెలుసా? నాకు తెలుసు. అయితే ఏమంటారు తెలుసా నీకు? బెండకాయని ఏమంటారు? గుండెకాయ అంటారు. బెండకాయని గుండెకాయ అంటారా? అవును, ఎందుకంటే హైదరాబాద్ నాకు గుండెకాయ కాబట్టి. బాగుంది కదా? కీర్తి కదా మీ పేరు? ఎస్ అండి, నా పేరు కీర్తి. తెలిసిపోతుంది.
సరే సరే ఇప్పుడు సరే జనరల్ నాలెడ్జ్ లేదు, తెలివితేటలు లేవు, చదువుకోలేదు అనేది ప్రూవ్ చేసుకున్నావు. కనీసం ఒక జోక్ అన్న చెప్పు ఫైనల్గా. నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలుసా. నేను అన్నది జోక్ చెప్పు అని. నువ్వే జోక్ చెప్పమంటావు, జోక్ చెప్తేనే నవ్వవు, మళ్ళీ జోక్ చెప్పమంటావు. ఇది జోక్ కాదు, జోక్ చెప్పు. మస్తు అందంగా ఉన్నాను. లేదు జోక్ చెప్పు అన్న. అదే మస్తు అందంగా ఉన్నావు. లేదు ఇది నిజం కదా. లేదు లేదు అది కామెడీ. లేదు లేదు. ఓకే డైలాగ్ చెప్పు లాస్ట్. లాస్ట్ డైలాగా? డైలాగ్ అంతే. ఓకే బాయ్.